విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద నిన్నటితో పోలిస్తే వరద ప్రవాహం కాస్త తగ్గింది. 70 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇటీవల వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ ప్రజలతో పాటు నదీ పరివాహక ప్రాంత వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎగువన వర్షాలు కురుస్తూ ఉండడంతో ఏ క్షణంలోనైనా ప్రవాహం పెరగొచ్చనే అంచనాలతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద తాజా పరిస్థితి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద నిన్నటి మీద పోలిస్తే ప్రస్తుతం కొంత వరద ఉధృతి తగ్గిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 3,80,000 క్యూసెక్ల వరకు కూడా వరద ప్రవాహం అయితే కూడా సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 70 గేట్లను ఎత్తి పైనుంచి వస్తున్న వరదనంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో భారీగా వర్షాలు కురవడంతో మున్నేరు నుంచి కూడా వచ్చిన వరదంతా కూడా కృష్ణానదికే పోటెత్తుతున్న పరిస్థితి. ప్రస్తుతం మున్నేరు వద్ద కూడా ఏదైతే ఉధృతంగా కృష్ణానది ప్రవహిస్తోంది. దీంతో ఈ వరద నీరంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో మొత్తం వచ్చిన నీటిని వచ్చినట్టుగా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే నిన్న ఉదయం చూస్తే కనుక నిన్న ఉదయం ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. నిన్న సాయంత్రానికి దాదాపుగా 4.5 లక్షల క్యూసెక్లకు పైగా ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వరద నీరు వెళ్ళిన పరిస్థితి. దీంతో మరొకసారి బెజవాడ వాసులు కావచ్చు, అలాగే కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల్లో కొంత ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే ఒక వారం రోజుల క్రితం భారీగా వరద వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీగా వరద కూడా ప్రకాశం బ్యారేజ్కి వస్తుందని చెప్పి అధికారులు అంచనా వేశారు. అయితే నిన్నటితో పోల్చుకుంటే దాదాపుగా 1,00,000 క్యూసెక్ల వరకు కూడా వరద నీరు ఇప్పుడైతే తగ్గిన పరిస్థితి కనబడుతుంది. కానీ వచ్చిన నీటిని వచ్చినట్టుగా కూడా పూర్తిగా కిందకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బోట్లు ఢీకొట్టడంతో ఏదైతే దెబ్బతిన్న పైన దీనికి సంబంధించి బ్యారేజీకి సంబంధించి దెబ్బతిన్న ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా మార్చారు. మొత్తం 70 గేట్లను కూడా పూర్తిగా ఎత్తి నీరును అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక జిల్లాలో చూస్తే కనుక ఇంకా భారీ వర్షాలు అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం 8:30 నుంచి ఈ రోజు వరకు 6 గంటల వరకు చూస్తే కనుక అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరులో 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. అలాగే వీర్లపాడు మండలంలో కూడా దాదాపుగా 8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇక విజయవాడ నగర పరిధిలో సుమారు 6.5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అయితే ఈ వర్షాలు మరొక 24 గంటల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సమాచారం ఉంది. ఈ క్రమంలో అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తం ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్కి పైనుంచి వచ్చి చేరుతున్న వరదని వచ్చిన నీటిని వచ్చినట్టుగా కూడా కిందకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్నటితో పోల్చుకుంటే వరద ఉధృతి తగ్గడంతో కొంత అధికారులు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుంచి.